ఒక రకంగా ఎక్స్‌ట్రా మెరైటల్ అఫైర్ అని గాని, లేదంటే ఒక పాలీగామస్ రిలేషన్‌షిప్స్ అన్న విధంగా చెప్పాలంటే, ఈ సంబంధాలు ఒకసారి ఒక సీక్రెటివ్‌గా స్టార్ట్ అయిపోయినవి. అది సీక్రెటివ్‌గా రన్ అయినన్ని రోజులు రన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఒక రకంగా వీళ్ళు ఒక మ్యాచ్ సక్సెస్ లాగా ఫీల్ అయితూ ఫస్ట్ అలవాటు చేసుకున్న ఒక రిలేషన్‌షిప్ ఎవెంచువల్‌గా కొంతకాలం తర్వాత వీళ్ళు జనరల్‌గా స్ట్రెస్ అయిపోతుంటారు. దాన్ని మెయింటైన్ చేయడంలో, దాన్ని కవర్ చేయడంలో, దాన్ని హైడ్ చేయడంలో, తర్వాత లీగల్‌గా కూడా లేకుంటే ఒక రకంగా సాంఘికంగా కూడా వీళ్ళు చాలా తక్కువ చూపు చూడబడతామన్న భయంతోటి చాలా స్ట్రెస్‌గా గడుపుతూ ఉంటారు. కొందరిలో అయితే మరి ఫ్యామిలీ లైఫ్‌లో కూడా వీళ్ళు పొరపచ్చాలొచ్చేసి వీళ్ళకు లోన్‌లీనెస్ ఎక్కువ ఫీల్ అయిపోతూ వస్తుంటారు. ఈ స్ట్రెస్‌ని మేనేజ్ చేయలేక, ఇటు ఈ రిలేషన్‌షిప్‌ని వదులుకోలేక, అక్కడ నుంచి వాళ్ళకు డెవలప్ అయిన స్ట్రెస్సు మెల్లమెల్లగా వాళ్ళ వర్క్ ఔట్‌పుట్ పైన అంటే రొటీన్‌గా వాళ్ళు చేయగలిగే టాలెంట్ ఉన్నా, స్కిల్ ఉన్నా గూడా ఒక కొంత దశ తర్వాత వీళ్ళు తక్కువ ప్రొడక్టివిటీ చూస్తూ ఉంటాం చాలా మందిలో. ఇంకా మరీ ఎక్కువ చెప్పాలంటే ఈ స్ట్రెస్ ఎక్కువైపోయాక వీళ్ళు ఫైనాన్షియల్‌గా కూడా కొద్దిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోవడము. తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మెంబర్స్ తెలవడము. ఇవన్నీ తెలిసేసరికల్లా చాలా పెద్ద సమస్య నేను బయటపడలేను అన్న ఒక ఏకాంతంకి లోన్‌లీనెస్ గురైపోతుంది. ఇది ఎప్పుడైతే బయటపడ్డాక ఈ రిలేషన్‌షిప్ బయటపడ్డాక తక్కువ చూపు గురైపోయాము. సొసైటీ పరంగా, ఫ్యామిలీ పరంగా, లీగల్ పరంగా కూడా వీళ్ళు సమస్యలు ఎదుర్కోగలం చూస్తుంటాం. సో, వీటి వల్ల మానసిక అనారోగ్యం చాలా ఎక్కువగా తయారవుతుంది. ఈ యాంగ్జైటీ, డిప్రెషన్‌లు ఎక్కువ గురైపోవడము. తర్వాత ఒక రకంగా వాళ్ళొక ఐడెంటిటీని క్రైసిస్‌గా వీళ్ళు అంటే వాళ్ళొక గుర్తింపే పోయింది అన్న ఒక కన్సీక్వెన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో, ఇటువంటి వల్ల ఈ ఎక్స్‌ట్రా మెరిటల్ రిలేషన్‌షిప్ గాని, లేకుంటే పాలీగామస్ రిలేషన్‌షిప్ విషయంలో కాస్త సోషల్ నార్మ్స్ ప్రకారంగా చూస్తే ఇది ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్‌గా అయిపోవచ్చు. ఆ వ్యక్తి ఇచ్చే వాల్యూ ఫర్ ద రిలేషన్‌షిప్ గాని, లేకుంటే తను ఫన్ అండ్ ఎక్సైట్‌మెంట్‌కి తను ఎంత సెన్సేషన్‌ని కోరే నేచర్ ఆ పర్సనాలిటీలో ఉంటుందండి. సో, ఎవరైతే ఎక్కువ సెన్సేషన్ కావాలి, ఎక్కువ నావెల్టీ కావాలి, ఈ 2 క్యారెక్టర్స్ ఏవైతే ఎక్కువ ఉంటారో, వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం వివాహేతర సంబంధాలు ఎక్కువగా పెట్టుకోవడం. ఈ పర్సనాలిటీ క్యారెక్టర్ ఉన్న వాళ్ళలో మిగతా ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా తోడైతే వీళ్ళు సమస్యల్లో కూలిపోతుంటారు. వీటికి ఈ సెల్ ఫోన్ వాడకం కూడా యెస్. ఎందుకంటే ఒక సెక్సువల్ ఎక్సైట్‌మెంట్ లేదంటే ఒక రొమాంటిక్ సంబంధించిన ఎక్సైట్‌మెంట్, ఫన్ ఎక్కువ కావడంలో ఈ సెల్ ఫోను, ఈ సోషల్ మీడియాస్‌లో ఎస్పెషల్లీ పోర్న్ సైట్స్ సంబంధించి అడల్ట్ సైట్స్ సంబంధించిన వాటి విషయంలో విపరీతమైన ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల నావెల్టీ యొక్క సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే మనము ఈ యొక్క రొమాంటిక్ విషయంలో, రిలేషన్‌షిప్ విషయంలో వచ్చే సెక్సువల్ రిలేషన్‌షిప్స్ ఈ సెన్సిటివిటీ ఉండడం వల్ల మనం ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటాం. ఎప్పుడైతే సెన్సిటివిటీ తగ్గిందో తక్కువ ఎంజాయ్‌మెంట్ ఫీల్ అవుతుంటాం. సో, ఇంకాస్త ఎంజాయ్‌మెంట్ ఎక్కువ కావడం కోసం తను ఎక్కువ నావెల్ ఇష్యూస్‌తో నావెల్ విజువల్ ఇమేజెస్ తోటి, విజువల్ వీడియోస్ తోటి, ఇంకా చెప్పాలంటే ఇతర రక పలు రకాల వ్యక్తులతోటో రిలేషన్‌ని పంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో, దీనివల్ల డైరెక్ట్‌గా చెప్పకపోయినా కూడా సెక్షువల్ సెన్సిటివిటీ తగ్గడం మాత్రం పక్కాగా జరుగుతుంది. ఈ తగ్గినప్పుడు వీళ్ళు ఎక్కువ కోరుకోవడం కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. సో, సెక్షువల్ సంబంధించిన విషయాల్లో ఈ అడల్ట్ సైట్స్ డెఫినిట్‌గా కాస్త ఎక్సైట్‌మెంట్‌గా కోరుకుంటాయి. బట్ అవకాశం ఉన్నా, ఇటువంటి సమాజంలో ఉన్నా కూడా దాన్ని ఎలా వాడుతున్నాం? దాని పర్యవసనాలు ఏంటి? అన్న విచక్షణ జ్ఞానంతో మనం దీన్ని వాడడం కూడా జరగాలి. ఎప్పుడైతే పర్యవసానాలు మనము బేఖాతరు చేశామో, అప్పుడు మనం ఆ కంప్లీట్ దాని ద్వారా ప్రేరేపితమైన ఏ యాక్టివిటీ అయినా కూడా మనం దాన్ని నియంత్రణలో పెట్టుకోగలుగుతున్నామా? నియంత్రణ లేకుండా దాన్ని వాడుకోగలుగుతున్నామా? అనేది ఆ వ్యక్తి యొక్క సహజమైన కంట్రోల్ గుణం, ఆ పర్సనాలిటీ యొక్క నేచర్ చెప్పొచ్చు. ఇది ఒక రకంగా సెక్సువల్ అర్జ్ అంటాము. ఈ సెక్సువల్ అర్జ్ గాని, లేకుంటే ఫ్యాంటసీ గాని, ఇవి ఎప్పుడైతే వ్యక్తిలో వచ్చిన అర్జ్‌ని, ఫ్యాంటసీని, ఇమేజెస్‌ని, వాళ్ళ ఇంటెన్షన్స్‌ని కంట్రోల్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. లేకుంటే అంటే దాన్ని ఇంపల్సివిటీగా చూడొచ్చు. వచ్చిన ఆలోచనని కంపెల్‌గా అంటే నేను కంట్రోల్ చేసుకోకుండా వ్యక్తీకరిస్తున్నాను. లేకుంటే దాని మీద పని చేస్తున్నాను అన్నప్పుడు దీన్ని కంపల్షన్స్‌గా చెప్పొచ్చు.
వచ్చినది నాకెందుకొస్తుంది? వచ్చిన ఆలోచన పైన నాకు కంట్రోల్ లేదు. నాకిష్టం లేదు. అయినా కూడా ఇది మరలా మరలా ఇదే ఆలోచన, ఇదే ఇంపల్సు, ఇదే ఇమేజు, ఇదే ఫ్యాంటసీ నాకు ఎక్కువ వచ్చి తరచూ నా టైమంతా కూడా ఎక్కువగా స్పాయిల్ చేస్తుంది. నా మనసుకు విరుద్ధమైన వ్యక్తులతో కూడా ఇటువంటి ఆలోచనలొస్తున్నాయి అని బాధపడే వ్యక్తిని మనం అబ్సెషన్‌గా చెప్పొచ్చు. లేదు, ఎదుటి వ్యక్తి ఎవరున్నా కూడా నాకు వచ్చిన ఈ అర్జున్‌ని, ఈ ఫ్యాంటసీని నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అన్నదన్నప్పుడు ఆ వ్యక్తి అవతలి ఎదుటి వ్యక్తి యొక్క ప్రమేయం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాడు? ఎంతవరకు ఆహ్, సోషల్ యాక్సెప్టెన్స్‌గా తను ఫీల్ అవుతున్నాడు? ఎప్పుడైతే సోషల్ యాక్సెప్టెన్స్ లేకున్నా కూడా తను ప్రెజరైజ్ చేస్తున్నాడంటే, ఇది ఒక రకమైన యాంటీ సోషల్ యాక్టివిటీగా చెప్పొచ్చు. ఈ యాంటీ సోషల్ గాని, ఈ రకమైన నేచర్ ఉన్నవాళ్ళు అంటే ఈ ఎదుటి వ్యక్తి యొక్క రైట్స్‌ని, ఎదుటి వ్యక్తి యొక్క సేఫ్టీని తన అవసరాలకు పణంగా పెట్టేస్తాడు. అటువంటి వాటిని మనం యాంటీ సోషల్ పర్సనాలిటీగా మనం చెప్పొచ్చు. యెస్. మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆల్కహాలు, గాంజా, ఇతరత్ర వ్యసన సంబంధించిన పదార్థాలు, కొకేన్, ఎండీఎంఏ ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఇవి కాస్త డిసినిబిట్ చేస్తాయి. అంటే మనలో ఉన్న విచక్షణ జ్ఞానం సంబంధించిన ఇనిబిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇది మన రిలేషన్‌కి సంబంధించిన కాని వాళ్ళు, మనకన్నా తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, మనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, మన రిలేషన్ సరిపడని వాళ్ళు, ఇలాంటి విచక్షణ జ్ఞానం సంబంధించిన నిర్ణయాలను కూడా అవి అక్కడ మనం ఇన్హిబిట్ చేయాల్సిన దగ్గర ఇన్హిబిట్ చేయకుండా డిసినిబిట్ చేసి పడేస్తాయి ఈ డ్రగ్స్. సో, మన ఇన్హిబిషన్ కెపాసిటీని తగ్గిచ్చేస్తాయి ఈ మత్తు పదార్థాలు. ఈ డిసినిబిషన్ వల్ల తను ఎక్కువగా ఏదో ఆ అర్జుకి, ఆ ఫ్యాంటసీకి లోనవుతున్నాడని చెప్పేసి చెప్పవచ్చు. అంతే తప్ప వీటికి స్వయంగా సెక్సువల్ కెపాసిటీని, సెక్సువల్ పొటెన్షియల్‌ని పెంచే ఎటువంటి ఆహ్, ఎటువంటి కెమికల్ సంబంధించిన గాని రియాక్షన్స్ ఉండవు. ఓన్లీ మన విచక్షణ జ్ఞానాన్ని కాస్త స్తబ్దు చేయడం వల్ల మనం ఎక్కువ దీని మీద రియాక్ట్ అయితుంటాం.